హైదరాబాద్ మహానగరంలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనంబాట జోరుగా సాగుతుంది. హైదరాబాద్ జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమం సందర్భంగా కవిత ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులు టీచర్లతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో మొదట బోయినపల్లి కంటోన్మెంట్ ఏరియా నుండి, ఆ తర్వాత సనత్ నగర్, ఆ తర్వాత జూబ్లీ హిల్స్, ఈ 3 నియోజకవర్గాల్లో ఇవాళ జనంబాట కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రత్యేకించి ఈరోజు మనం బోయినపల్లిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. ఈ మన ఊరు మన బడిలో స్కూల్ రిపేర్ చేశారు. కాకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలి ఉన్నాయి. పర్టికులర్లీ కాంపౌండ్ వాల్ లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, చాలామంది లోపలికి రావడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా దగ్గరుండి సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఇదే స్కూల్లో అంగన్వాడీ కూడా కలిపారు. కానీ అంగన్వాడీలో హెల్పర్ లేకపోవడం, 3 సెంటర్లకు కలిపి ఒకే చోట అంగన్వాడీ ఉండడంతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఈ తర్వాత మేము గర్ల్స్ స్కూల్ కూడా వెళ్తాం, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. సో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి విద్య, స్కూళ్ళ పరిశీలన, వైద్యం, హాస్పిటల్స్ పరిశీలన, తర్వాత మౌలిక వసతులు, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వీటితో పాటు ఇండ్లు లేనటువంటి అంశాలు, పట్టాలు లేనటువంటి అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి పనిచేయడం జరుగుతుంది. సో ఈ స్కూల్లో ఇవాళ మేము చూసినాం ఈ ఇష్యూస్ ఒక సంస్థగా మేము సాల్వ్ చేయగలిగేటి మేము చేస్తాము. ఇందాక మీరు చూసినట్టు టాప్ 10 పీపుల్కి కూడా మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాము. అట్లాంటివి మేము చేస్తాం. కానీ ప్రభుత్వం మెడల్ వంచి చేయించాల్సిన వాటికి కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి సాధిస్తాం. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ, సమస్యలను పరిష్కరించేటటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. జాగృతి జనంబాట ఇవాళ హైదరాబాద్లో మొదలైంది, 5 రోజులు సాగుతుంది.